హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. నేను ఈ మధ్య చాలా బైక్ రివ్యూస్, కార్ వీడియోస్ చూస్తున్నాను. అందులో చాలా మంది యాంకర్స్ని అడుగుతున్నారంట, రివ్యూ ఇచ్చేయండి బ్రో, ఈ కార్ రివ్యూ చేయండి అని. ఇప్పటివరకు అయితే నన్ను ఎవరు అడగలేదు. హోప్ఫుల్లీ ఈ వీడియో తర్వాత ఎవరో ఒకళ్ళు నన్ను అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. జావా 42 FJ బైక్ రివ్యూతో వచ్చేసాను. దీని ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ జావా 42 FJ అయితే కనుక మోడర్న్ క్లాసిక్ లుక్స్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే మోడర్న్ క్లాసిక్స్ లుక్స్ గురించి అయితే కనుక చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పాలి. మనకి ఫ్రంట్ లుక్ వరకు వచ్చేసరికి షాక్ అబ్జర్వర్స్, మనకి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. అండ్ అన్ని ఎల్ఈడీలే, హెడ్ లైట్ ఎల్ఈడీ లైట్ ఇచ్చారు. అండ్ డిజిటల్ స్పీడోమీటర్, దీనికి కూడా మనకి USB ఛార్జింగ్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ మనకి పర్టికులర్గా ఇందులో చూసుకుంటే ABS సిస్టమ్ ఒకటి స్పెషల్ ఫీచర్ అని చెప్పాలి. స్పోర్ట్స్ బైక్ లో ఇస్తారు, బెటర్ కంట్రోలింగ్ పర్పస్ అని చెప్పేసి. ఫ్రంట్ మనకి 100/90 18 ఇంచ్ వీల్ వచ్చింది. మనకి బ్యాక్ వీల్ వచ్చేసి 17 ఇంచ్ 140/70 మ్యాగ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇందాక అనుకున్నాము డ్యూయల్ ఛానల్ కాంటినెంటల్ ABS డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. ఇది స్పోర్ట్స్ బైక్ లో ఉంటుంది, అంటే బెటర్ కంట్రోలింగ్, అంటే మీరు టాప్ స్పీడ్ లో వెళ్తున్నా కానీ బ్రేక్ కొట్టినప్పుడు మీకు ఆ బండి బ్యాలెన్సింగ్ అనేది బాగా ఉంటుంది. అది ఒక స్పెషల్ ఫీచర్ అనే చెప్పాలి. ఇవి మనకి హై ఎండ్స్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ లో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి బ్రేకింగ్ సిస్టమ్ అనేది. అండ్ ఓవరాల్ లుక్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా LEDs ఇచ్చారు మనకి. కమింగ్ టు ది ట్యాంక్ కెపాసిటీ, 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి ఇస్తున్నారు. దీనికి మైలేజ్ వచ్చి 1 లీటర్కి 32 కిలోమీటర్స్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. మేబీ అరౌండ్ 34 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ మీరు చాలా ఎకనామికల్గా నడిపితే. అంటే మీరు పక్కన ఏదో ఒక బైక్ని చూసో, కారుని చూసో, ఒక అమ్మాయిని చూసో మీరు స్పీడింగ్ చేస్తే మాత్రం మైలేజ్ గురించి నన్ను అడగండి. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే పవర్ అండ్ బ్యాలెన్స్, ఈ రెండైతే మనం మేజర్గా చూసుకోవాలి. ఈ మధ్య వచ్చే బైక్స్ అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కొంచెం ఓల్డ్ క్లాసిక్ లుక్స్ లోకి వెళ్తున్నాయి. ఇది కూడా నాకు మోడర్న్ మిక్స్డ్ విత్ క్లాసిక్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇందాక మనం చెప్పుకున్న మోడర్న్ క్లాసిక్ డిజైన్, దిస్ ఈస్ కాల్డ్. మనకి బండి ఇంజిన్ ఆన్ చేయడానికి కీ అయితే ఇక్కడ రేడియేటర్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్ చేసాము. అండ్ స్పీడోమీటర్ ఫుల్లీ డిజిటల్. ఇందులో మనకి ఏ గేర్ లో ఉందని చూపిస్తుంది. అండ్ సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి అనేది కూడా నోటిఫికేషన్ ఇందులో వస్తుందంట. ఇది హెజార్డ్ లైట్. ఈ మధ్య వచ్చే వెహికల్స్ అన్నిట్లో కూడా ఇది బాగా ఇస్తున్నారు, కామన్ యూస్ఫుల్ ఫ్యాక్టర్ కింద. ఇట్స్ గుడ్ యాక్చువల్ గా. అండ్ సెల్ఫ్ స్టార్ట్ తో వచ్చింది మనకి. ఈ బైక్ అయితే మనకి 6 గేర్స్ ఉన్నాయండి. ఒకటి కిందకి 5 బ్యాక్ టాప్ ఇవ్వాలి వస్తుంది. అంటే మన ఓల్డ్ జావా SD ఉంటాయి కదా, లైక్ 1 డౌన్ 4 అప్ ఉంటుంది. ఇది 6 గేర్ కాబట్టి 5 అప్ ఇచ్చారు, 1 డౌన్ ఉంది. అండ్ ఇండికేటర్స్ ఎవ్రీథింగ్ అన్ని LED ఉన్నాయి. లుక్ వైజ్ ఎస్ వాట్ కంపెనీ సేస్ బాగుంది, అంటే మోడర్న్ క్లాసిక్. కమింగ్ టు ఇంజన్ మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఇంజన్ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఇచ్చారంట, లైక్ రిఫైనరీ మోడల్ టైప్లో, విచ్ గివ్స్ మోర్ ఎఫిషియంట్ అనమాట. ఇంజన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్టికులర్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. విల్ కమ్ బ్యాక్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది ఇంజన్. ఇది మనకి 334cc ఇంజన్ వచ్చింది. ఇది పవర్ 29 అండ్ టార్క్ కూడా 29 ఇవ్వడం జరిగింది. ఇది వరకు J సిరీస్ ఇంజన్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఇది ఆల్ఫా 2 సిరీస్ ఇంజన్ అంట. అంటే చాలా రిఫైన్మెంట్స్ జరిగినాయి ఇంజన్లో. సో దట్ ఏంటంటే మనకి టాప్ స్పీడ్ వెళ్ళినా సరే, అంటే అబోవ్ 100 వెళ్ళినా సరే బండి వాబ్లింగ్ కానీ, నాయిస్ కానీ ఏమీ లేకుండా స్మూత్ రైడింగ్కి అండ్ ఫ్యూయల్ ఎకనామీ ఇవ్వడానికి అనేది ఈ ఇంజన్ బాగా సూటబుల్. దాని ప్రకారంగానే ఇంజన్ డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇచ్చారు సిస్టమ్ ఇక్కడ మనకి. అండ్ రేడియేటర్ మనకి ఇక్కడ ఫ్యాన్ కూడా చూస్తున్నాము. ఐ థింక్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ స్విచ్ ఆన్ వెన్ ఓవర్ హీట్ అయినప్పుడు. యాజ్ పర్ ఇంజన్ అయితే మనకి ఇలా ఉంది. మనం రైడ్ చేద్దాము బైక్, ఒక స్మాల్ క్విక్ రైడ్ చేద్దాము. అండ్ ఐ విల్ టెల్ యూ ఫీల్ ఎలా ఉంది, ఆ బ్రేకింగ్ సిస్టమ్, ఆ పవర్ ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ రైడ్కి అయితే వెళ్దాము. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్మెట్ కంపల్సరీ వేర్ చేయండి వైల్ రైడింగ్ ఏ బైక్. లెట్స్ సీ హౌ ద పర్ఫార్మెన్స్ ఈస్. పవర్ అయితే నాకు కనపడుతుంది ఆ బైక్ రైడింగ్లోనే. అసలు ఆ ఫస్ట్ సెకండ్ గేర్స్లో నిజంగా పవర్, అంటే నేను పెద్ద ఏమీ యాక్సిలేట్ కూడా ఇవ్వట్లేదు. అంటే RPM చాలా తక్కువ ఉంది, లైక్ <2 ఉంది RPM కూడా. అసలు అంటే నేను ఇలా కొంచెం పెంచితే, అంటే యూ కెన్ సీ అదనమాట దీని పవర్. బ్యాలెన్సింగ్ కూడా, అంటే మనం దీని వెయిట్ వచ్చి అబౌట్ 196 kgs ఉన్నట్టుంది, నియర్ అబౌట్. బట్ మనకి బైక్ రైడ్ చేసేటప్పుడు అయితే నాకేం అంత వెయిట్ అని అయితే నేను ఏం అనిపించట్లేదు నాకు. మేబీ అంటే మనకి అన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏమన్నా ప్రాబబ్లీ వెయిట్ అనిపిస్తుందేమో, కానీ
ఐ థింక్ దట్స్ ఫైన్. అంటే ఇంత బైక్ కెపాసిటీ, ఇంత సీసీ ఇంజన్ ఇచ్చిన తర్వాత మనకి ఆ మాత్రం వెయిట్ లేకపోతే ఏమవుతుందంటే 100 స్పీడ్లో అలా వెళ్ళేటప్పుడు బండికి రోడ్ గ్రిప్ అనేది ఉండదు. అంటే నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే ఇప్పటికి చాలా బైక్స్ రివ్యూస్ చేసాము, నడిపాము, అన్నీ చేసాము. వాటితో చూసుకుంటే ఇది బ్యాలెన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై స్పీడ్ వెళ్ళేటప్పుడు అన్నీ బాగున్నాయి. ఇందులో పర్టికులర్గా అండి దాంట్లో మాట్లాడుకోవడానికి ఒక స్పెషల్ ఫీచర్స్ అనుకుంటే ఈ క్లచ్ కూడా స్లిప్ అసిస్టెన్స్ క్లచ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీంతో ఏంటంటే మనకి గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్ ఉండడం. అంటే మన స్పీడ్లో సడన్గా మనం డౌన్ అయినప్పుడు గేర్ షిఫ్టింగ్ డౌన్ చేసేటప్పుడు ఆ స్మూత్నెస్ రావటం గురించి అని చెప్పేసి స్లిప్ అసిస్టెన్స్ క్లచ్ అయితే ఫీచర్ ఇవ్వడం జరిగింది దీనికి. నేను యాక్చువల్లీ కొంచెం స్లోగా వెళ్తున్నాను, అంటే ట్రాఫిక్ ఉంది. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళి మీకు చూపించినా కానీ పోలీసులు నన్ను పట్టుకుంటారు. సో ఎందుకని నేను ఎకనామీ మోడ్లోనే నడుపుతాను ఎంతసేపు ఈ బైక్స్ని పర్టికులర్గా. దీని పవర్ చూడాలంటే నాకు తెలిసి ఒక 4th, 5th, 6th గేర్స్లోనే చూడాలి. ఇప్పుడే మన ఫ్రెండ్ వెళ్ళాడు ఇలా చెయ్యమని. సో మీరు ఎలాగా అలాంటి వాళ్ళు ఎవరితోనైనా సరే రేసింగ్ పెట్టుకొని మీరు వెళ్తే మాత్రం నేను చెప్పా కదా, మైలేజ్ అయితే నన్ను అడగద్దు. అండ్ అఫ్కోర్స్ అంటే ఇలాంటి బైక్స్ కొనుక్కొని ఎవరండి అలా స్లోగా ఎకనామికల్గా నాకు మైలేజ్ రావాలి అని ఎవరు చూడరు. సో నేను కూడా అంతే, పవర్కి నాకేంటంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ మీకు రివ్యూ ఇవ్వడమే నా మెయిన్ ఇంటెన్షన్ కాబట్టి నేను ఎకనామికల్గానే వెళ్తున్నాను. ఇందాక వాళ్ళు అన్నట్టు ఆ బ్రేకింగ్ సిస్టమ్ కూడా నేను సడన్గా బ్రేక్ వేసినా కానీ బాగుంది. నాకంటే ఏమీ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతున్నట్టు కానీ ఇట్లా ఏమీ లేదనమాట. చాలా స్మూత్గా ఉంది బ్రేకింగ్ సిస్టమ్ కూడా. గ్రౌండ్ క్లియరెన్స్ 178 ఇచ్చారు గ్రౌండ్ క్లియరెన్స్, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మనకి చిన్న చిన్న రాళ్ళు అవి కూడా పడిపోతున్నాయి. మనం దెబ్బకైనా ఎక్కడైనా ఆఫ్ రోడ్లో దిగినా కానీ ఆ రాళ్ళు అవి ఏమి తగలవు. 178 mm ఈజ్ ఏ డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు బైక్కి. లాంగ్ డ్రైవ్ చేస్తేనే మజా అండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి సరదాగా ఈ ట్రాఫిక్లో గంట డ్రైవ్ చేసే బదులు మీరు ఏ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి పడితే ఒక గంట, అదే గంటలో మీరు సూర్యాపేట వెళ్ళిపోతారేమో. ఇట్స్ గుడ్. ఇంత పవర్ఫుల్ ఇంజన్స్ చేతులు ఇచ్చి రివ్యూ చెయ్యి చాలా మెల్లగా వెళ్ళు అంటే నాకెందుకో నా చేతులు ఎలా ఉన్నాయంటే బాగా కంట్రోలింగ్ అనమాట. అసలు ఈ బైక్ ఇది చూద్దామని చెప్పేసి లుక్ వైజ్ అంటే చూస్తున్న మీకు తెలియాలి యావరేజ్ పర్సనాలిటీనే. బండి మీద కూర్చున్నప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ షూటింగ్ మీ. అంటే మనకి ఇట్లాంటి పెద్ద వెహికల్స్ 350, 600 cc తీసుకున్నప్పుడు మనం బైక్ మీద కూర్చుంటే బైక్ మనల్ని డామినేట్ చేస్తుందా ఏంటి అంటే వీడికి బైక్ సూట్ అవ్వలేదు అంటారు కదా. సో అట్లా ఏం లేదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు మంచిగా కాళ్ళు క్లియరెన్స్ అందుతున్నాయి అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఐ థింక్ ఇట్ ఈస్ షూటింగ్ మీ. సో డెఫినెట్గా మోడర్న్ క్లాసిక్ లుక్స్ తోటి కనుక మనం బైక్ కనుక చూస్తున్నట్టయితే దిస్ విల్ బీ ఏ గుడ్ చాయిస్. కంఫర్టబుల్ అంటే నాకు ఇప్పుడు ట్రాఫిక్లో నేను నడుపుతున్నా కానీ నాకేం పెద్ద వెయిట్ అని కానివ్వండి హ్యాండిల్లో అట్లా ఏం అనిపించట్లా. ఓవరాల్గా నాకు బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్సే ఉంది బైక్ అయితే ఇప్పటివరకు. సో హై స్పీడ్స్ ప్రాబబ్లీ ఎప్పుడైనా టైం దొరికి మనకి ఎవరైనా బైక్ ఇచ్చి మీ ఇష్టం నువ్వు నడుపుగారా అంటే అప్పుడు ఏమన్నా ట్రై చేసి అది కూడా మీకు వీడియోస్ పెడతాను. ఒక టెస్ట్ రైడ్ అయితే చేసిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. చాలామంది పబ్లిక్ రివ్యూ కూడా ఏంటంటే సేల్ అయిన వాటిలో దే లైక్ ఇట్. అంటే కంప్లైంట్స్ ఏం లేవు బైక్ ప్రకారంగా. ఇక్కడతో మన టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయింది. బైక్ అయితే నాకు నచ్చింది. ఈ బైక్ మీరు టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకుంటే మూసపైట్ వై జంక్షన్ పిల్లర్ నెంబర్ 872 దగ్గర బ్రైట్ ఆటోమొబైల్స్ దగ్గరికి వచ్చేయండి. అండ్ ద స్టాఫ్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు చెప్తారు. మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. మనకి జావానే కాదు వాళ్ళ దగ్గర SD అండ్ మొన్న మనం ఆల్రెడీ చూసాం BSA బైక్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వి ఆటోమొబైల్స్.